నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తాం. లఖ్పతి దీదీ సభలో ప్రధాని మోడీ ప్రకటన. అంతరిక్ష పరిశోధన వినియోగంతో దేశం మరింత అభివృద్ధి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసమర్థ హోంమంత్రి అనిత పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి. విశాఖలో వైభవంగా శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు. పలు ప్రాంతాల్లో పూజల్లో పాల్గొన్న భక్తులు, మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమార్హం కాని పాపమని, దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహారాష్ట్రలోని జల్గావ్లో లఖ్పతి దీదీ సమ్మేళనంలో ఆయన ప్రసంగిస్తూ మాతృమూర్తులు, సోదరీమణుల భద్రతే దేశ తొలి ప్రాధాన్యత అన్నారు. కోల్కతా, బద్లాపూర్లలో ఇటీవల జరిగిన ఘోరాల నేపథ్యంలో మహిళల భద్రతను ప్రధానంగా ప్రస్తావించారు. మహిళల బాధను నేను అర్థం చేసుకోగలనని, దోషుల్ని వదిలిపెట్టొద్దని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి చెబుతాను అని అన్నారు. మహిళల నేరాలకు పాల్పడే వారికి సాయం చేసేవారిని విడిచిపెట్టకూడదని ఆదేశించారు. वो अपना खुद आत्मनिर्भर हो जाती हैं, जिससे वो अपने परिवार का खर्च बहुत अच्छे से चला लेती हैं। और मैंने सर 2 दिव्यांग उद्यमियों हैं, उनको भी सपोर्ट किया है। उनको भी देखकर मुझे बहुत खुशी होती है। सबसे वो दिव्यांग भी लखपति दीदी बन गई? जी बिल्कुल, उनको लखपति क्या काम करती हैं वो लोग? एक दोना पत्तल का बिजनेस है, एक किराना दुकान है। मैं खुद लखपति सीआरपी हूँ, 3.5 से 4 लाख रुपए कमा लेती हूँ और मैंने अपनी दीदियों को भी लखपति सीआरपी बनाया। अभी मैं तो लखपति हूँ ही, मैंने 207 महिला को अभी लखपति बनाया है। और इस बाकी आप लखपति दीदी बनी, मतलब साल भर में कितना कमाती हैं? मैं साल भर में 8 लाख रुपया कमा लेती हूँ। 8 लाख रुपया? हाँ सर। ये तो आपसे डबल है भाई। कितने साल में ये अचीव कर लिया आपने? मेरा तो अभी 5 साल हो गया सर। पूरे असम के लोग तो आपको बड़ा इंस्पिरेशन के रूप में देखते होंगे। हाँ देखते हैं। अभी तो मैं सर 0 से बढ़ तो मैं हीरो बन गई हूँ सर। शाबाश। मेरे सखी मंडल का नाम है अत्युत्तमम सखी मंडल, जिसमें हम लोग हैंडमेड एंड होममेड ब्यूटी प्रोडक्ट बनाते हैं, जो सारी घर की चीजों से बनती है। सरस मेला है, वाइब्रेंट गुजरात है, मॉनसून फेस्टिवल है, उन सब में हम लोगों को इतना अच्छा प्लेटफॉर्म दिया, जिससे हमारे प्रोडक्ट की पॉपुलैरिटी बहुत बढ़ गई है। एक ही साल में हम लोगों ने करीब 30 लाख से भी ऊपर का टर्नओवर कर लिया। 30 लाख से ऊपर का टर्नओवर और 12 लाख से भी ऊपर हम लोगों का नेट प्रॉफिट है सर। 10 महिला मिलकर सैनिटरी नैपकिन की कंपनी चलाते हैं सर। लातूर से कितना दूर है आपका? 20 किलोमीटर है सर। 20 किलोमीटर। हाँ। शुरू जब किया तब कितने बहने थे? तब 10 बहने थे। हाँ। कोई आने के लिए तैयार नहीं था और वो बात भी बोलने के लिए तैयार नहीं था कि ये सैनिटरी नैपकिन ये हम ये लज्जाते हैं, हम ये बोल नहीं सकते, ऐसा बोलती थी। कितना टर्नओवर होता है? 5 लाख का टर्नओवर होता है। అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచి అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు. స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఆయన ఆయా ప్రతినిధులను పవన్ ప్రత్యేకంగా సత్కరించారు.
వంగలపూడి అనిత పూర్తిగా విఫలమయ్యారని, ఆమె ఒక అసమర్థ హోంమంత్రి అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. సోమవారం విశాఖలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బాధ్యతల నిర్వహణలో విఫలమైన అనిత తన హోదాను మార్చి అనుచిత విమర్శలు చేస్తూ నిందలు వేస్తున్నారని, కనీస విజ్ఞత, గౌరవ మర్యాదలు కూడా వదిలేశారని ఆమె ఆక్షేపించారు. రోజు తమ పార్టీపై జగన్ గారిపై విమర్శలు చేయటమే అనిత యొక్క అజెండాగా మారిందని అన్నారు. నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇచ్చిన జీవోలో ఉంది. అలాగే పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వర్తించి వాటి కాంప్లయన్స్ నివేదికలు కూడా తెప్పించుకోవడం జరిగింది. ఎంత చక్కగా ప్రమాదాల నివారణ కోసం జగనన్న ప్రభుత్వం ఆ రోజు చర్యలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకోండి. అతను ఆ రోజు అక్కడ వర్క్ చేశారు. అతన్ని అడిగి తెలుసుకోండి. అలాగే తీసుకుంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మన విశాఖపట్నం. వచ్చి ఎంతసేపు కూడా ఈ జరిగిన దుర్ఘటన అంతా కూడా జగనన్న ప్రభుత్వం మీద నెట్టేయడానికే తాపత్రయపడ్డారు తప్ప ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు అతను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు గతంలో చేశారు. ఇలాంటి సంఘటనలు జరగలేదా? ఎందుకు? పరవాడ ఫార్మాసిటీలోనే 24 యాక్సిడెంట్స్ జరిగితే 21 మంది చనిపోయారు 2014 నుంచి 19 మధ్య. 69 మంది గాయాలయ్యాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే లెక్కలేనని. ఇన్ని జరిగి ఈ ఒక సంఘటన జరిగింది, అది గత ప్రభుత్వం మీద నెట్టేయడానికి మీరు ప్రయత్నించడం ఏంటో అర్థం కావట్లేదు. అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే గారికి ఇంకో సూచన, మీరు ఎంతసేపు మా జగనన్న మీద, మా జగనన్న ప్రభుత్వం మీద కామెంట్స్ చేయడము, విమర్శలు చేయడము మానేసి అసలు మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ముచ్చుమర్రి సంఘటన అయ్యింది. ఆ సంఘటనలో బాలిక కనిపించడం మానేసింది, ఎక్కడో పడేశారు. ఈ 50 రోజులైనా దొరకలేదు. వెతకడం కూడా ఆపేశారు. ఎందుకు? ఆమె ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సోమవారం నగరంలోని జిల్లా పరిషత్ శ్రీకృష్ణుని ఆలయంలో ఉదయం 4 గంటలకు భగవంతునికి అభిషేకంతో ప్రారంభమైంది. భగవంతుని దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు లైన్ కట్టారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చైతన్య బ్రదర్స్ మరియు శిష్య బృందం లలిత సంగీతం ఆలపించింది. భక్తులను అలరించాయి. భక్తులను ఉద్దేశించి త్రిదండి స్వామి, భక్తి సౌద కేశవ గోస్వామి మహారాజ్ ప్రసంగించి, ఎల్లప్పుడూ కూడా భగవంతుని సేవలో ఎవరు ఉంటారో వారికి జన్మ జన్మలకు భగవంతుడు తోడుగా ఉంటాడని తెలిపారు. క్వీన్స్ ఈవెంట్ ఆధ్వర్యంలోని శ్రావణలక్ష్మి పేరుతో నిర్వహించినటువంటి సాంప్రదాయ ర్యాంప్ వాక్ విశాఖ వాసులను విశేషంగా అలరించింది. విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన సాంప్రదాయ ర్యాంప్ వాక్ షోలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా నుంచి హాజరైన పలువురు వివాహితులు సాంప్రదాయ చీరకట్టుతో మిసెస్ శ్రావణలక్ష్మి విభాగంలో, పరికిణి ఓణీలతో యువతులు మిస్ శ్రావణలక్ష్మి విభాగంలో ర్యాంప్ పై నడుస్తూ అదరహో అనిపించారు. ముఖ్య అతిథులుగా వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి, రమా సత్యనారాయణ, విజయ స్వాతిలతో కలిసి క్వీన్స్ ఈవెంట్స్ నిర్వాహకురాలు మొదవలస ఉషారాణి జ్యోతి ప్రజ్వలన చేశారు. మిసెస్ శ్రావణలక్ష్మి విభాగంలోని ర్యాంపుపై వాక్ చేసిన అనంతరం లక్ష్మీదేవి, శ్రావణ మాసం, పసుపు కుంకుమ, తాంబూలం తదితర అంశాలపై మహిళలు వివరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. న్యాయ నిర్ణేతలుగా సంగీత స్వర్ణలత, మాధురి నక్షత్రాలు వ్యవహరించారు.
శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కోలుసు పార్థసారథి అన్నారు. సోమవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ, దుర్గాపురం, అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరిగినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మంత్రి కోలుసు పార్థసారథి పాల్గొన్నారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడు దయతో ప్రజలతో పాటుగా పశు పక్ష్యాదులు ఆనందంగా ఉండాలని, వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఫ్లాష్ లైట్ కింద పెంచుడబ్బా. పూర్తి చేసావు दक्षिण दिग्भागे कृष्णपक्षे संरक्षत्रे श्रीकृष्ण स्वामी अष्टोत्तर सदनामार्चनं करिष्ये। ओम वीरभद्राय नमः, ओम विष्णुवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, श्रीधराय नमः, ओम ऋषिकेशाय पद्मनाभाय नमः, दामोदराय नमः, नमः, पुरुषोत्तमध्वज्याय नरसिंहाच्युताय नमः, उपेन्द्रहरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्ण परमात्मने नमः, విశాఖ నగరంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నగరంలోని ఎంవీపీ కాలనీ, గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహించిన పూజల ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం సంస్థ ప్రతినిధి యాదవ్దాస్ మాట్లాడుతూ హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో 15,000 మంది భక్తులు పాల్గొన్నారు. వారందరితో హరినామ జపం, ఉయ్యాల సేవ, స్వామి దర్శనం కల్పిస్తున్నామన్నారు. అలాగే స్థానిక కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
హరే కృష్ణ. నా పేరు యదురాజ దాస అండి. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు 2024 అంగరంగ వైభవంగా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి మనం చూసినటువంటి గాదిరాజ్ ప్యాలెస్ను, ఇంకొకటి మా హరే కృష్ణ వైకుంఠం టెంపుల్ మందిర ప్రాంగణంలో గంభీరంలో ఈ యొక్క ఉత్సవం జరుగుతుందండి. 2 చోట్ల అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అన్ని చోట్ల కార్యక్రమాలు సుమారు ఆల్మోస్ట్ ఒక 15,000 మంది భక్తులు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఈ యొక్క ఉత్సవంలో పార్టిసిపేట్ జరిగింది. సో ఈ ఉత్సవంలో భాగంగా ఎవరైతే భక్తులందరూ వస్తున్నారో వాళ్ళందరికీ మనం హరినామ జపం, అలాగే భగవంతుడి ఉయ్యాల సేవ, దర్శనం, అలాగే మనం ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫేమస్ కళాకారుల చేత మనం గాత్రంతో వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నారు. తదనంతరం స్వామివారి మహాప్రసాదం కూడా స్వీకరించడం జరుగుతుంది. సో ఈ యొక్క ఉత్సవంలో మెయిన్ బాలగోపాలుడికి మనకి నిన్న సాయంత్రం అభిషేకంతో ప్రారంభమైందండి. సో ఈ అభిషేకంలో భాగంగా బాలగోపాలులకి పంచామృతంతో అభిషేకం, అలాగే పళ్ళరసాలతో 40 పళ్ళరసాలతో అభిషేకం, అలాగే గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు, కావేరి మొదలగు పుణ్య జలాల నుంచి సేకరించిన జలాలతో కూడా భగవంతుడికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే మనం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి తెచ్చినటువంటి ఒక 60 రకాల పుష్పాలతో కూడా భగవంతుడికి అభిషేకం చేయడం జరిగిందని. సో ఈ విధంగా అంగరంగ వైభవంగా, కన్నులు విందుగా, కన్నులు పండగగా ఈ యొక్క దేవాతి దేవుని ఆగమన అయినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇంత అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళందరూ పాల్గొంటున్నారు, నామజపం చేస్తున్నారు, స్వామివారి మహాప్రసాదం తీసుకున్నారు. సో దీటన్నిటికంటే ముఖ్యమైనది నామజపం అండి. ఎందుకంటే భగవంతుడు కళ్ళ ద్వారా అందరూ దర్శనం చేసుకొని ఆనందం పొందుతున్నారు. ఈ నామజపం హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామజపం ఏదైతే ఉందో ఈ నామాన్ని వింటూ మనం భగవంతుని టచ్ చేస్తున్నాం. భగవంతుని చుట్టూ కళ్ళ ద్వారా భగవంతుని టచ్ చేస్తున్నాం. ఈ నామజపం ద్వారా వింటూ, ప్రతి నామాన్ని వింటూ మనం భగవంతుని స్పృశిస్తున్నాం ఈ యొక్క హరే కృష్ణ మంత్రంతో. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ హరే కృష్ణ మంత్రాన్ని అనేక వేలాది మంది భక్తులు నిన్నటి నుంచి జపం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కంపల్సరీ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే వచ్చిన భక్తులు అందరూ ఇప్పుడు మనం చూస్తే దర్శనం చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళందరికీ స్వామివారి మహాప్రసాదం, వాళ్ళకి ఎంత కావాలంటే అంత మహాప్రసాదం తీసుకొని కూడా అందరూ ఇంటికి వెళ్తున్నారు. సో ఈ విధంగా నామజపం ఒకటి, అలాగే దర్శనం, ఇంకొకటి ప్రసాదం. సో ఈ 3 అందరికీ ఇవ్వాలనేది ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ హరే కృష్ణ మూమెంట్ వారు ఇంత అత్యంత వైభవంగా ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విశాఖపట్నం వాస్తవ్యులకి ఇంకెవరైనా దర్శనం చేసుకోలేదంటే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఈ దర్శనంలో పాల్గొని దర్శించుకొని మహాప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 27వ తారీఖు శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినోత్సవం, జన్మాష్టమి మరుసటి దినం, అంటే మా గురువు గారు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఆ సందర్భంగా గంభీర మా టెంపుల్లో సాయంత్రం 6 గంటలకి ప్రభుపాదుల వారికి అభిషేకంతో ఈ యొక్క జన్మాష్టమి ఉత్సవాలు సంపూర్ణంగా ముగించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క ఉత్సవాన్ని అందరూ వచ్చి దర్శించుకొని స్వామివారి మహాప్రసాదం తీసుకొని ఆయనకు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులను, కుంటలను, నాలాలను రక్షిస్తుందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఇది పనిచేస్తుందన్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ లెగ్స్ కమిటీ కూడా గతంలో వేసిందని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర విభజన కాకముందే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు హెచ్ఎండిఏ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు. త్రాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్ లెగ్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. చెరువులు, కుంటలు, అక్రమ నిర్మాణాలు, ప్రకృతి వైపరీత్యాలకు అడ్డమొచ్చేటివన్నిటిని కూడా భావితరాలకు అవసరం వచ్చే విధంగా చెరువులు కాపాడుకోవడానికి ఒక వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో 1కి 10 సార్లు ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసింది జీవో నెంబర్ 99. దీంట్లో అనేకమైన విషయాలను ఈ జీవోలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఒకటి అసెట్ ప్రాపర్టీ వింగ్, ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్, రెండవది, మూడవది లాజిస్టిక్స్ సపోర్ట్ వింగ్, ఒకటి, నాలుగవది అదర్ ఫంక్షన్స్, ఐదవది ఆర్గనైజింగ్ అండ్ ఫీల్డ్ టీమ్స్,
మరొకటి బడ్జెట్ అండ్ అదర్ మోడాలిటీస్. ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకోబడ్డది. దానికంటే ముందు కూడా 2010లో జీవో నెంబర్ 157 కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఒక ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్, ఈ జీవో ఎప్పుడో తీసుకొని 18 డిపార్ట్మెంట్లను ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఈ రెండు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. మొదటిది లేక్స్ ప్రొటెక్షన్ విషయంలో తీసుకున్న జీవో ప్రకారంగా 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టడం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కేటీఆర్ గారు బాధ్యతలు తీసుకోవడం, అప్పటికే ఉన్న మాస్టర్ ప్లాన్ 2030 వరకు హైదరాబాద్ నగరానికి అవసరాలేమిటి, తాగునీటి అవసరాలేమిటి, చెరువులు ఏ విధంగా కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ను ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా ట్రాఫిక్ కంజెషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దానికి అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ నాయకత్వంలో పార్టీ, ఈ ఇద్దరు కూడా కీలకమైన మంత్రులే. మీకు నిజంగానే ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్న విధంగా నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే ఈ లేక్ ప్రొటెక్షన్ మీరు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అనేది మా ప్రశ్న. ఇకపోతే దీంట్లో నేను కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి చెరువులు, నాలాల ఆక్రమణ భవనాల పరిరక్షణకు కృషి చేస్తుందని, దీనిని తాము అభినందిస్తున్నామని జై భీమారావు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాడా శ్రావణ్ కుమార్ అన్నారు. విజయవాడ తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని, ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి అక్రమ కట్టడంలో ఉన్నారని, దీనిపై కూడా చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రా సంస్థ మాదిరిగానే ఏపీలో కూడా సంస్థ ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా అక్రమ కట్టడాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మీడియా సోదరులకి హృదయపూర్వకంగా ఆహ్వానం. గత 2-3 రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక సెన్సేషన్ ఇష్యూ, బహుశా ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరు ఊహించని, ఏ ప్రభుత్వం చెయ్యని ఒక సాహసోపేతమైనటువంటి చర్యలకి ఉపక్రమించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటువంటి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి, ఈ వ్యవస్థకి కొన్ని అధికారాలు ఇచ్చి చెరువులు, కుంటలు, కెనాల్స్, ప్రకృతి, ఎకోసిస్టమ్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భావితరాలకి ఒక మంచి సమాజాన్ని అందించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉందని మరొక్కసారి గుర్తు చేసినందుకు జై భీమరావు భారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఆకలేస్తే మనం కంప్యూటర్ని తినం కదా,
ఆకలేస్తే అన్నమే తినాలి, దాహం వేస్తే మంచినీళ్ళే తాగాలి. అంతేగాని 5G మొబైల్ని తినలేము, 5G నెట్వర్క్ని తాగలేము. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, ఇలా ప్రపంచం ఒక అనివార్యమైనటువంటి డెవలప్మెంట్ వైపు పరిగెడుతున్నప్పుడు బేసిక్ ఎమ్యూనిటీస్ అయినటువంటి ప్రకృతిని, మంచినీళ్ళని, తిండిని పొల్యూట్ చేసేటువంటి ఇలాంటి వ్యవస్థని కాపాడాలి అనేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి నిజంగా అభినందనీయుడు. ఖచ్చితంగా మన రాజకీయాలకు అతీతంగా కొన్ని పనులను అభినందించాల్సిందే. ఒక చెరువు ఒకప్పుడు మనం పల్లెటూర్లకు వెళ్తే, లేకపోతే ఒక గ్రామానికి ఒక స్థాయి లాంటి సెమీ టౌన్ కావచ్చు, టౌన్కు కావచ్చు, లేకపోతే తెనాలి, రేపల్లె లాంటి టౌన్లకు పెడితే ఎక్కడికక్కడ కుంటలు, చిన్న చిన్న చెరువులు కనిపించాయి. హైదరాబాద్లో కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తాం, లఖ్పతి దీదీ సభలో ప్రధాని మోడీ ప్రకటన. అంతరిక్ష పరిశోధన వినియోగంతో దేశం మరింత అభివృద్ధి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, అసమర్థ హోంమంత్రి అనిత పనిచేస్తున్నారు, ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి. విశాఖలో వైభవంగా శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు, పలు ప్రాంతాల్లో పూజల్లో పాల్గొన్న భక్తులు, మహిళలు. ఇవి వార్తలోని విశేషాలు. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.